గత కొన్ని సంవత్సరాలుగా మిస్టరీ థ్రిల్లర్ కంటెంట్ క్రేజ్ చాలా పెరిగింది. కానీ ఇప్పటికీ చాలామంది అసలు మైండ్ బ్లోయింగ్ మిస్టరీ థ్రిల్లర్స్ చూడలేదనే చెప్పాలి. అందుకే ఈరోజు నేను మీకోసం 7 ఇన్సేన్ మిస్టరీ థ్రిల్లర్స్ కంటెంట్స్ చెప్పబోతున్నాను. ఇవి చూసిన తర్వాత పార్ట్ 2 మళ్ళీ ఎప్పుడు చేస్తారు అని అడగటం మాత్రం గ్యారంటీ. ఎంగేజింగ్ మాత్రమే కాదు, ఆ నెయిల్ బైటింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అదే ఫీలింగ్ కోసం ఈ లిస్ట్ రెడీ చేశాను. స్క్రీన్ మీదే అన్ని డీటెయిల్స్ పెడతాను, ఎక్కడ చూడాలి, ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి అవి కూడా మెన్షన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మరీ ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. నెంబర్ 1, కిష్కింద కాండం. మిస్టరీ థ్రిల్లర్లో టైం ట్రావెల్ కాన్సెప్ట్ యాడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. రీసెంట్లీ వచ్చిన ఈ ఇండియన్ మూవీ లిటరలీ నా మైండ్ బెండ్ చేసింది. స్టోరీ ఏమిటంటే, కొంతమంది పోలీసులు ఒక అడవిలో క్రిమినల్స్ని వెతుక్కుంటూ వెళ్తారు. కానీ అక్కడి నుంచి స్లోలీ ఒక స్ట్రేంజ్ మిస్టరీ స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్లో ఇది చాలా సింపుల్ స్టోరీలా అనిపిస్తుంది, ఇందులో ఏముంది అనిపించేలా ఉంటుంది. బట్ నన్ను నమ్మండి, ఒక్కొక్క లేయర్ రివీల్ అవుతున్న కొద్దీ మీ బ్రెయిన్ పూర్తిగా షాక్లోకి వెళ్తుంది. మూవీ అయిపోయాక కూడా చాలా క్వశ్చన్స్ మిగిలిపోతాయి. అసలు నేను ఇప్పుడు ఏం చూశాను అనే ఫీలింగ్ వస్తుంది. కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, కానీ అదే టైంలో స్ట్రేంజ్లీ సాటిస్ఫైయింగ్గా కూడా అనిపిస్తుంది. ఎండింగ్ ఇంకాస్త బెటర్ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ ఇండియన్ థ్రిల్లర్స్ అనుకోవచ్చు. నెంబర్ 2, 1899. ఇది ఒక షిప్ మీద జరిగే మిస్టరీ సిరీస్. స్టార్టింగ్ నుంచే ఏదో రాంగ్ జరుగుతుందన్న ఫీలింగ్ వస్తూనే ఉంటుంది. మీరు ప్రతి సీన్ని గెస్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ సిరీస్ ప్రతిసారి మీ ఎక్స్పెక్టేషన్స్ని బ్రేక్ చేస్తుంది. క్యారెక్టర్స్, వారి సీక్రెట్స్, వారి రిలేషన్షిప్స్ అన్నీ కలిసి ఒక ఇన్సేన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తాయి. కొన్ని క్యారెక్టర్స్ని ఎంత అర్థం చేసుకోవాలని ట్రై చేసినా వాళ్ళని పూర్తిగా డీకోడ్ చేయలేరు. స్టార్టింగ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు, బట్ వన్స్ ఇట్ క్లిక్స్ ఇది ప్యూర్ మాస్టర్ పీస్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పటికీ చాలామంది దీనిని అండర్ రేటెడ్ సిరీస్గానే కన్సిడర్ చేస్తారు, కాబట్టి మిస్ అవ్వద్దు. నెంబర్ 3, షట్టర్ ఐలాండ్. ఈ మూవీ లిటరలీ మీ బ్రెయిన్తో గేమ్ ఆడుతుంది. స్టోరీ ఒక మిస్టీరియస్ ఐలాండ్లో జరుగుతుంది. అక్కడ డేంజరస్ క్రిమినల్స్ని మెంటల్ పేషెంట్స్గా ఉంచుతారు. ఒక పేషెంట్ మిస్సింగ్ అవ్వడంతో డిటెక్టివ్ టెడ్డీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. స్టార్టింగ్లో ఇది నార్మల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లా అనిపిస్తుంది, బట్ క్లైమాక్స్ వచ్చేసరికి మీరు చూసింది నిజమా కాదా అన్న కన్ఫ్యూజన్లో పడిపోతారు. ఈ మూవీని సెకండ్ టైం చూస్తే ఇంకా ఎక్కువ అర్థమవుతుంది, ఎందుకంటే ఫస్ట్ వాచ్లో మిస్ అయిన చాలా హింట్స్ తర్వాత కనిపిస్తాయి. లియోనార్డో డికాప్రియో యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్. మీరు చూస్తున్నదే నిజం అని నమ్మించేలా పర్ఫామ్ చేస్తాడు. నెంబర్ 4, డెత్ నోట్. యానిమే చూసేవారికి ఇది ఆల్రెడీ లెజెండరీ, చూడని వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఎంట్రీ పాయింట్. స్టోరీ లైట్ యాగామి అనే ఇంటెలిజెంట్ స్టూడెంట్ గురించి. అతనికి ఒక సూపర్ న్యాచురల్ నోట్బుక్ దొరుకుతుంది. ఆ నోట్బుక్లో ఎవరి పేరు రాస్తే వాళ్ళు చనిపోతారు. లైట్ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేయాలని అనుకుంటాడు, కానీ లెజెండరీ డిటెక్టివ్ ఎల్ అతనికి ఎదురుగా వస్తాడు. ఈ యానిమే చూస్తున్నప్పుడు మనం డిటెక్టివ్లో థింక్ చేయడం మొదలు పెడతాం, కానీ ఎంత ఇంటెలిజెంట్ అయినా నెక్స్ట్ మూవ్ గెస్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. లైట్ మరియు ఎల్ మధ్య జరిగే మైండ్ గేమ్స్ అయితే అబ్సల్యూట్ సినిమా. ప్రతి కాన్ఫ్రంటేషన్ గూస్ బంప్స్ ఇస్తుంది. ఇప్పటికీ చూడకపోతే నిజంగా ఒక లెజెండరీ థ్రిల్లర్ మిస్ అవుతున్నారు, చూసేయండి. నెక్స్ట్ నెంబర్ 5, డార్క్. టైం ట్రావెల్ జాన్రాకి ఇది లిటరలీ గాడ్ లెవెల్ సిరీస్. జర్మనీలోని ఒక టౌన్ నుంచి 2 పిల్లలు డిసప్పియర్ అవుతారు. అక్కడి నుంచి టైం ట్రావెల్ మిస్టరీ బిగిన్ అవుతుంది. కానీ ముందే వార్నింగ్ ఇస్తున్నా, ఈ సిరీస్ వీక్ బ్రెయిన్స్ కోసం కాదు. క్యారెక్టర్ రిలేషన్షిప్స్, టైమ్ లైన్స్, ట్విస్ట్స్ అన్నీ కలిపి మీ బ్రెయిన్ని పూర్తిగా ట్విస్ట్ చేస్తాయి. పెన్ పేపర్ పెట్టుకొని చూడండి అంటే ఎగ్జాజురేషన్ కాదు, అంత కాంప్లెక్స్గా ఉంటుంది. బట్ వన్స్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ కనెక్టింగ్, మీ మైండ్ లిటరలీ బ్లో అవుతుంది. ప్రతి ఎపిసోడ్ తర్వాత ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, కానీ ఆన్సర్స్ రివీల్ అయ్యే సమయంలో వచ్చే పే ఆఫ్ మాత్రం అన్బిలీవబుల్. అందుకే చాలామంది దీనిని బెస్ట్ టైం ట్రావెల్ సిరీస్ అంటారు. అండ్ ద లిస్ట్లో లాస్ట్ వన్, నెంబర్ 6, ఫ్రమ్. ప్రస్తుతం ప్రపంచంలో మోస్ట్ అడిక్టివ్ మిస్టరీ షోస్లో ఇది ఒకటి. స్టోరీ ఒక మిస్టీరియస్ టౌన్ గురించి. ఎవరు అక్కడికి ఎంటర్ అయినా బయటికి వెళ్ళలేరు. రాత్రి అయితే హారిఫైయింగ్ మాన్స్టర్స్ బయటికి వస్తాయి. అక్కడి నుంచి అసలు నైట్ మేర్ స్టార్ట్ అవుతుంది. సిరీస్ స్లోగా బిల్డ్ అవుతుంది, కానీ ప్రతి మిస్టరీ చివరికి కనెక్ట్ అవుతుంటుంది. ఇందులో బిగ్గెస్ట్ స్ట్రెంత్ రైటింగ్. ప్రతి ఎపిసోడ్ తర్వాత ఇంకోటి వెంటనే చూడాలి అనిపిస్తుంది. మధ్యలో కొంచెం స్లో అనిపించినా డ్రాప్ చేయొద్దు, ఎందుకంటే లేటర్ వచ్చే రివీల్స్ చాలా క్రేజీగా ఉంటాయి. వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల స్లోలీ పాపులర్ అయ్యి ఇప్పుడు మోస్ట్ టాక్డ్ అబౌట్ మిస్టరీ షోస్లో ఒకటిగా మారింది. ఇందులో ఒక్కటైనా మీరు చూడకపోతే నిజంగా ఒక మాస్టర్ క్లాస్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతున్నారు. మరి పార్ట్ 2 కావాలంటే కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి హిడెన్ జెమ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. దిస్ ఈజ్ ప్యారలల్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.